కోల్కతా హత్యాచార ఘటనపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు సీబీఐ అన్ని ఆధారాలు సేకరిస్తోంది. నిందితుడికి సంజయ్కు పాలిగ్రాఫ్ టెస్టుకు అనుమతి ఇచ్చింది. పోస్టుమార్టం రిపోర్టులో ఒళ్లు గగురు పొడిచే విషయాలు బయటకొస్తున్నాయి. బాధితురాలి డైరీలో లాస్ట్ పేజ్ ఒకటి చిరిగి ఉంది. అందులో ఏముంది అన్న విషయాన్ని బాధితురాలి పేరెంట్స్ చెప్పడం లేదు. కోల్కతా మెడికో పీజీ స్టూడెంట్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. రేపు ధర్మాసనం విచారిస్తుంది. మరోవైపు ఈ కేసును కోల్కతా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. నిందితుడికి సీబీఐ మానసిక పరీక్షలు నిర్వహించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ నుంచి 5 నిపుణుల బృందం టెస్టులు చేసింది. నిందితుడు సంజయ్కు పాలిగ్రాఫ్ టెస్టుకు అనుమతినిచ్చింది. ఘటన జరిగిన హాస్పిటల్ ఎమర్జెన్సీ గేటు దగ్గర సీబీఐ అధికారులు లేజర్ మ్యాపింగ్ చేశారు. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను వరుసగా 4వ రోజు ప్రశ్నించింది సీబీఐ. దర్యాప్తు సంస్థ విచారణ జాబితాలో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు మరో 40 మంది ఉన్నారు. ఇదిలా ఉంటే జూనియర్ డాక్టర్ పోస్టుమార్టం నివేదికలో ఒళ్లు గగ్గురు పొడిచే విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఆమె శరీరంపై 14 చోట్ల గాయాలున్నాయని రిపోర్టులో గుర్తించినట్టు తెలుస్తోంది. బలవంతంగా లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని, దీని కారణంగా ఆమె వ్యక్తిగత అవయవాల వద్ద లోతైన గాయమైనట్టు నివేదికలో ఉంది. ఊపిరితిత్తుల్లో బాగా బ్లీడింగ్ జరిగినట్టు కూడా పోస్టుమార్టంలో గుర్తించారు. అత్యాచారం సమయంలో ఆమె నిందితుడితో శక్తి మేరకు పోరాడి ఉంటుందని రిపోర్టులో పేర్కొన్నారు. శరీరంపై గోళ్లతో రక్కిన గుర్తులు కనిపించినట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి తాజాగా ఇంకో విషయమూ వెలుగులోకొచ్చింది. తమ కుమార్తె డైరీలో ఓ పేజీ చింపేసి ఉందని చెబుతున్నాడు బాధితురాలి తండ్రి. ఆమె బ్యాగ్లో ఎప్పుడూ పర్సనల్ డైరీ ఉంటుందని, దాన్ని తామెప్పుడూ చదవలేదని వారు చెబుతున్నారు. ఘటన తరువాత ఆ డైరీని చూశామన్నారు. అందులో ఓ పేజీ కొంత చిరిగి ఉందని అంటున్నారు. అయితే సీబీఐ సూచన మేరకు అందులో ఏముందనే విషయాన్ని వెల్లడించేందుకు ఇష్టపడలేదు. కోల్కతా దారుణంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య కార్యాలయం దగ్గర డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్లు ఆందోళనలు చేపట్టారు. గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ జూడాలు నిరసనలో పాల్గొన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఉస్మానియా కాలేజ్ గ్రౌండ్ వరకు ర్యాలీని నిర్వహించారు.